అనేక సార్లు ప్రస్తావించా. ఈ కూరగాయలు, నిత్యావసర వస్తువులు, బియ్యమో, పప్పులో, ఉప్పులో ఇట్లాంటి ప్రభుత్వాలు ఎందుకు బాధ్యత తీసుకోవు? అటు రైతుకి ప్రయోజనం, ఇటు ప్రజలకి ప్రయోజనం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమోటా నిన్న రాత్రి కూడా నేను 25 రూపాయలకు కొన్నా, 25 రూపాయలు కేజీ గుంటూరులో కొన్నా. అదే టమోటా ఇక్కడ వచ్చేటప్పటికి టమోటా ధర పత్రం అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. కలికిరిలో కనీస రేటు 870 రూపాయలు, సగటు 1100, గరిష్ట రేటు 1330 రూపాయలు. గుర్రంకొండలో కనీస రేటు 840, సగటు 1040, హైయెస్ట్ 1200. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. మార్కెట్లో క్వింటా కనీస ధర 800 రూపాయలు. క్వింటా అంటే 100 కిలోలు 800 రూపాయలు, అంటే 8 రూపాయలు పలుకుతుంది. ఇది ప్రస్తుతం పరిస్థితి. 8 రూపాయలకి అక్కడ కొంటున్నారు, ఇక్కడికి తీసుకొచ్చి 25 రూపాయలకి అమ్ముతున్నారు. ఇదే ప్రభుత్వం 12 రూపాయలకి రైతు దగ్గర కొనండి, ఆయనకు 4 రూపాయలు మిగులుద్ది కదా. పబ్లిక్కి 15 రూపాయలకి ఇవ్వండి, 10 రూపాయలు మిగులుద్దిగా పబ్లిక్కి. ఆ మధ్యలో పోని ఆ వచ్చే 8 నుంచి 12 కొని 15కి అమ్ముతారు కదా, ఆ 3 రూపాయలు ఉంది కదా, అదే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కదా. లేదా దాంట్లో రూపాయి ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటే 2 రూపాయలు వాళ్ళకి ఎవరో కమిషన్ మిగులుద్దిగా. అది డ్వాక్రా మహిళల చేత అమ్మిస్తావా, లేకపోతే అదేది రేషన్ వెహికల్స్ ద్వారా అమ్మిస్తావా? చేయొచ్చు కదా, అద్భుతమైన అవకాశం కదా చేతిలో. ఇదివరకు లాజిస్టిక్స్ లేవు మన దగ్గర, ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. ఎందుకు చేయలేం మనం? ఆలోచించాల్సిన సందర్భం.